హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అందరూ కూడా దేవుడికి పూజ చేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే పద్మ కళ్ళు తెరిచి దొంగచాటుగా చూస్తూ ఉంటే అందరూ కూడా దేవుడి పూజలో లీనమైపోయి నమస్కరించుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్ళు తెరిచి చూసి ఉగాది పచ్చడి ఈ చారు ఎలా చేసిందో ఏమో, ఇది అన్ని పనులు చేసినట్లే ఈ ఉగాది పచ్చడి కూడా చేసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడిని రుచి చూసి చూడాలి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ పద్మ వచ్చి అక్కడ కూర్చొని ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే అది చూసిన శ్రీను, అమ్మ ఉగాది పచ్చడి బాగుందా, గమాక్సిన్ బాగుందా అని అంటూ ఉంటే, ఏంట్రా సీను ఇది గమాక్సిన్ అంటున్నావు, ఇది ఉగాది పచ్చడి కదా అని అంటూ ఉంటే, అవునమ్మా ఉగాది పచ్చడే, కానీ అందరూ ఉగాది పచ్చడి ఒకేలా చేస్తారు, కానీ నీ ముద్దుల కోడలు మాత్రం గమాక్సిన్ వేసింది కొంచెం రుచి పెంచడానికి అనగానే, ఏంట్రా నువ్వు అనేది అనగానే, అవునమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఇక ఇది ఇలా ఎందుకు చేసింది, నా కొంప ముంచావు కదవే చారు అని చెప్పి పద్మ ఆలోచిస్తూ ఉంటే వెంటనే సీను ఇలా అంటూ ఉంటాడు. అమ్మ అందరి ముందు గొప్పలు పోయావు కదా, నా కోడలు నా కోడలు అని చెప్పి, ఇప్పుడు ఆ గెమాక్స్ని వేసిన ఉగాది పచ్చడు అందరు రుచి చూశారంటే నీ కోడల్ని అందుగా తప్పుగా అపార్థం చేసుకుంటారేమో అని సీను అనగానే వెంటనే ఇలా అంటూ ఉంటుంది పద్మ. ఏం చేయమంటావురా ఇప్పుడు అనగానే, ఏమోనమ్మా ఆ ఉగాది పచ్చడి ఎవరు తాకుండా చేయాలి, ఏం చేస్తావో ఏమో అనగానే పద్మ ఉన్న పలంగా ఒక్కసారిగా గిన్నెంతా ఎత్తి ఉగాది పచ్చడి గటగటా తాగుతూ ఉంటుంది. అప్పుడే కళ్ళు తెరిచి చూసిన సుందరమ్మ, ఏంటే ఏమైందే పద్మ నీకు, ఉగాది పచ్చడి అలా పానకంలో ఒకేలాని తాగిస్తున్నావు, అందరూ తాగాలి కదా అని అంటూ ఉంటే రఘురామ్ అలాగే శివరాం, వెంకట్రావు, పార్వతి అందరూ కూడా కళ్ళు తెరిచి చూస్తారు. జానకి అయితే, అమ్మ పద్మ ఇటువు ఉగాది పచ్చడి గిన్నె అనగానే, లేదు వదిన అని చెప్పి ఇంకా ఇంకా తాగేస్తూ ఉంటుంది. ఏమైంది అసలు, దీనికి ఏమైంది అని చెప్పి అందరూ కూడా అరుస్తూ ఉంటారు. అయినా కూడా బిట్టు, అత్తయ్య నాకు కొంచెం ఉగాది పచ్చడి ఇవ్వు అని బ్రతిమలాడినా కూడా ఇవ్వకుండా తాగేస్తూ ఉంటుంది పద్మ. ఇకపోతే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. అత్తయ్య ఉగాది పచ్చడి అంత టేస్ట్ ఉందా అని అంటూ ఉంటే, అవును అన్నయ్య ఉగాది పచ్చడి చాలా బాగుంది, అందుకే నా కోడలు చేసింది నేనే తాగాలి, ఎవ్వరికి దీంట్లో కొంచెం కూడా భాగం ఇవ్వను అని చెప్పి తాగేస్తూ ఉంటుంది. ఏంటో అని చెప్పి రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కూడా అదేంటక్క అలా చేస్తున్నావు, ఉగాది పచ్చడి మాకు కూడా కొంచెం ఇవ్వు అని చెప్పి శివరాం అడుగుతూ ఉంటే, కావాలంటే మీ అందరికీ వదిన చేసి పెడుతుంది, వదిన నువ్వు అందరికీ ఉగాది పచ్చడి చేసి పెట్టు అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం అయ్యా నేను ఉగాది పచ్చడి తీసుకొస్తాను అని చెప్పి ఆద్యని తీసుకొని జానకి వెళ్ళిపోతుంది. అయినా నువ్వు అలా కరువుదానిలాగా అలా తాగుతున్నావేంటి అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటే, ముందు ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సుందరమ్మ వెళ్తూ ఉంటుంది. బిట్టు వచ్చి, ఏంటి ఇప్పుడు పెద్దమ్మ చేసే ఉగాది పచ్చడి కూడా నువ్వే తాగేస్తావా ఏంటి అని చెప్పగానే, మీరు వెళ్ళండిరా అని చెప్పేసి అందరినీ కూడా పంపించేస్తుంది. ఇకపోతే శ్రీను కూడా వెళ్ళిపోతాడు, చారు కూడా వెళ్ళిపోతుంది. వెంకట్రావు మాత్రం, ఏంటే ఉగాది పచ్చడిలో ఒక్క మామిడి ముక్క కూడా మిగిల్చకుండా అలా తాగేసావు, నీ కోడలు ఉగాది పచ్చడి అంత బాగా చేసిందా అని అంటూ ఉంటే, నన్ను అరిపిస్తారా ఇక్కడ వెళ్ళిపోతారా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తుంటే అందరూ కూడా వెళ్ళిపోతారు. వెంకట్రావు కూడా వెళ్ళిపోతాడు. ఇకపోతే చారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి కోసం గుడికి వచ్చిన ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రామా ఏదో మాట్లాడాలని అన్నావు అనగానే, మీతో ఆ కోచ్ సార్ గురించి మాట్లాడాలని పిలిచాను ప్రశాంత్ అని చెప్పి అంటూ ఉంటే, ఆ కోచ్ సార్ గురించి నాతో మాట్లాడడానికి ఏముంది అని అంటూ ఉంటే వెంటనే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అది కోచ్ సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు అనగానే పీడ విరగడైంది అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు. అదేంటి ప్రశాంత్ అలా అంటున్నావు అనగానే, మరేం చేయమంటావు, నేను చేయలేంది ఆ పోలీసులు చేశారనమాట అనగానే, ఇదంతా నా వల్లే జరిగింది ప్రశాంత్, ప్లీజ్ కోచ్ సార్ని ఎలాగైనా సరే అని అంటూ ఉంటే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఎలాగైనా కోచ్ సార్ని నువ్వే బయటకు తీసుకురావాలి ప్రశాంత్ అనగానే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నేను వాడిని బయటకు తీసుకురావాలా, పోలీసులు వారిని అరెస్ట్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, ఆ సంతోషాన్ని నాకు కొంచెం సేపు కూడా వదిలేవారామా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్. ఇదంతా
ప్లీజ్ నువ్వు వదిలేసేయి. నీకు సంతోషంగా ఉందేమో, నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది అని అంటూ ఉంటే, నీ వల్ల జరగడం ఏంటి? అసలేం జరిగింది అనగానే, జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. మరి నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా? అలా ఇంటి ముందు కాపలా కాస్తే దొంగతనానికి వచ్చారని అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు అని ఈ విధంగా అంటూ ఉంటే సైలెంట్‌గా ఉండిపోతుంది రామలక్ష్మి. ఏది ఏమైనా నువ్వు కోచని బయటకు తీసుకురావాలి అని అంటూ ఉంటే, వెంటనే నేను అస్సలు తీసుకురాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్ అని బ్రతిమలాడుతూ ఉండగా, ప్రశాంత్ ఒకటేవైపు తిరిగి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఇప్పుడు రామలక్ష్మిని యూజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా బయటకు తీసుకొస్తానని చెప్పాలి ఏదో ఒక రకంగా అనగానే, సరే మీ కోచ్‌ని బయటకు తీసుకొస్తాను అనగానే రామలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్. మరి మీ కోచ్‌ని బయటకు తీసుకొస్తాను కానీ నాకేమిస్తావు అని అంటూ ఉంటే, ఏం కావాలన్నా ఇస్తాను ప్రశాంత్ అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నువ్వు మీ కోచ్ ముందే నాకు ఐ లవ్ యూ చెప్పాలి అనగానే, ఏంటి ప్రశాంత్ అనగానే, అయితే వాడిని చచ్చినా నేను బయటకు తీసుకురాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రశాంత్. అయితే సరే, సౌర్య సార్ కోసం ఏదైనా చేయాలి, ఇప్పుడు ఆయన్ని బయటకు తీసుకురావాలని చెప్పి మనసులో అనుకొని, సరే అలాగే చేస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి. సరే అని చెప్పి రామలక్ష్మి కోసం సంతోషపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ వాడిని చితకబాదినట్టున్నారు కదా, ఇప్పుడు వదిలేయండి ఇక, వాడిని కొట్టడానికి ఒంటి మీద ప్లేస్ ఎక్కడుంది అని అంటూ ఉంటే, ఏంటి ముందు నువ్వెవరు, వాడిని ఎప్పుడు ఎలా వదలాలో మాకు బాగా తెలుసు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. అయితే ఏం చెప్పినా వదలరా సార్ అనగానే, ఎవరైతే అతని మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే ఫోన్ చేసి చెప్తే తప్ప అతన్ని బయటకు వదిలేదే లేదు అనగానే, సార్ మీకు ఎంత కావాలో ఏం కావాలో చెప్పండి సార్ అనగానే, ఏది కావాలన్నా ఇస్తావా అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. ఇకపోతే ప్రశాంత్ మాత్రం, సరే సార్ ఎంత కావాలో చెప్పండి అని అన్నాను కదా, మొహమాటం ఎందుకు అనగానే, అయితే పక్కన సెల్ ఖాళీగా ఉంది వెళ్తావా అని అంటూ ఉంటే, సరే సార్ వదిలేయండి, మీకు అరెస్ట్ చేపించిన అతనే ఫోన్ చేసి మీకు మాట చెప్తే అతన్ని వదిలిపెడతారు అంతే కదా అనగానే, అవును అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా, వెంటనే ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. సరే వాళ్ళతోనే ఫోన్ చేపిస్తాను, రెడీగా ఉండండి అని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ ఇక ఇంటికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో సుందరమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అనగానే, నేను బామ్మ ప్రశాంత్ని అని అంటూ ఉంటాడు. బాబు ప్రశాంత్ నువ్వా, ఎలా ఉన్నావు, అమ్మా నాన్న బాగున్నారా అనగానే, అందరూ బాగున్నారు బామ్మ అని అంటూ అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే, సుందరమ్మ మాత్రం పెళ్లి గురించి, ఎక్కడో జరిగిన దాని గురించి అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఒక ఫంక్షన్ గురించి. ప్రశాంత్‌కి కోపం వచ్చి భామ అని చెప్పి గట్టిగా అరవడంతో, ఏంటయ్యా అలా అరుస్తున్నావు అనగానే, నేను చిన్న మామయ్య గారితో ఫోన్ మాట్లాడాలి అని అంటూ ఉంటే, శివరామ్‌తోనా పిలుస్తున్నాను అని చెప్పి శివరామ్ అని పిలవగానే, శివరామ్ ఇక ఫోన్ మాట్లాడడానికి వస్తాడు. ప్రశాంత్‌తో ఫోన్ మాట్లాడడం, శౌర్య ఇక ఎలాగైనా విడుదల చేయాలని చెప్పి ఈ విధంగా ప్రశాంత్ ఏం చెప్తాడో ఏమో కానీ, శివరామ్ మాత్రం పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం, వెంటనే పోలీసులు ఇక శివరామ్ చెప్పిన విధంగా శౌర్యని వదిలిపెట్టేస్తారు. శౌర్య అలా దెబ్బలతో బాధపడుతూ వెళ్తుంటే రామలక్ష్మి శౌర్యని చూసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత ప్రశాంత్ శౌర్య దగ్గరికి రామలక్ష్మి దగ్గరికి వచ్చి, ఇచ్చిన మాట మర్చిపోయావా, ఇప్పుడు ప్రపోజ్ చేయాలి అని అంటూ ఉంటే, రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది, ప్రపోజ్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇక రామలక్ష్మి ప్రపోజ్ చేస్తుందా, ఏం జరుగుతుంది?